అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య రోజురోజుకు వివాదం ముదురుతోంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే భారీ బడ్జెట్ బిల్లుతో మొదలైన వివాదం చివరకు తెగతెంపులు చేసుకుని మస్క్ సొంతంగా కొత్త పార్టీ పెట్టే నిర్ణయం తీసుకునే వరకు వచ్చింది. మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. తన కొత్త పార్టీకి ది అమెరికా పార్టీ అని పేరు పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు మధ్య గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వివాదం తారాస్థాయికి చేరింది. మస్క్ను దెబ్బ కొట్టడానికి ట్రంప్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. తన కొత్త పార్టీకి ది అమెరికా పార్టీ అని పేరు పెట్టారు. పార్టీ పెట్టడానికంటే ముందు మస్క్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఎక్స్ ఖాతాలో ఓ పోల్ పెట్టారు. అమెరికాలో ఓ కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా అని ప్రశ్నించారు. జూన్ 5న రాత్రి 11:27కు పోల్ పెట్టగా కొన్ని లక్షల మంది దానిపై స్పందించారు. 80.4% మంది అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందని, 19.6% మంది అవసరం లేదని ఓటు వేశారు. పోల్ తుది ఫలితాలపై శనివారం మస్క్ ఓ పోస్టు పెట్టారు. అమెరికాలో ఓ కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా అన్న దానిపై ప్రజలు స్పందించారు. దీనికి 80% మంది సానుకూలంగా మాట్లాడారు. ఇది విధి అని పేర్కొన్నారు. అనంతరం మరో పోస్టులో కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేశారు. ది అమెరికా పార్టీ అని తెలియజేశారు. మస్క్ కొత్త పార్టీ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది నిజంగా ట్రంప్కు భారీ దెబ్బ అనే చెప్పాలి. గత కొన్నేళ్ల నుంచి మస్క్ అన్ని రకాలుగా ట్రంప్కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపుకు ఎంతో కష్టపడ్డారాయన. ఇద్దరి మధ్య గొడవతో రిపబ్లిక్ పార్టీకి కూడా నష్టం జరగనుంది. ఇదిలా ఉంటే అసలు ట్రంప్ మస్క్ మధ్య ఏం జరిగిందంటే, సఖ్యతగా ఉన్నంతకాలం అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి చెడితేనే ఇక ప్రతిదీ సమస్యగానే ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మధ్య ఇదే జరుగుతోంది. ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలు వేస్తున్నారు. మస్క్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా కొత్త పార్టీని తెరపైకి తెచ్చారు. ట్రంప్, మస్క్ మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదం ట్రంప్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే భారీ బడ్జెట్ బిల్లుపై మస్క్ విమర్శలతో మొదలైంది. ఈ బిల్లు ఫెడరల్ ఖర్చులను భారీగా పెంచుతుందని, దీనివల్ల దేశ ఆర్థిక లోటు మరింత పెరుగుతుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విమర్శలు ట్రంప్కు కోపం తెప్పించాయి. ఆయన మస్క్పై తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, మస్క్ను తన ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న ట్యాక్స్ క్రెడిట్ను రద్దు చేసినందుకే మస్క్ కోపంతో ఉన్నారని ఆరోపించారు. దీనికి మస్క్ తిరిగి స్పందిస్తూ, ఎన్నికల్లో ట్రంప్ తన సహాయం లేకుండా గెలవలేడని, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పేరుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదం మధ్యలో మస్క్ ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనను ప్రతిపాదించారు. ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక పోల్ నిర్వహించారు. ఇందులో 80% మంది కొత్త రాజకీయ పార్టీ అవసరమని సమర్థించారు. ఈ పోల్ని ది అమెరికా పార్టీ అనే పేరుతో కొత్త పార్టీ స్థాపన కోసం నిర్వహించారు. ఇది రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ సూచించారు. ఈ ప్రతిపాదన అధికారిక రిపబ్లికన్ పార్టీలో ఆందోళనను రేకెత్తించింది. ఎందుకంటే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి మస్క్ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ కొత్త పార్టీ వస్తే అది ఓట్లను చీల్చే అవకాశం ఉంది. దీనివల్ల డెమోక్రాట్లకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ట్రంప్, మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఈ టైంలో రష్యా ఎంటర్ అవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది రష్యా. మస్క్ ఆలోచన విధానం వేరుగా ఉంటుందని, ఆయన పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని, మస్క్కు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదని చెబుతూనే, ఒకవేళ అలా ఉండాలనే ఉద్దేశం ఉంటే రష్యా సహకరిస్తుందని చెప్పారు. అయితే ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య మాత్రం యుద్ధం మరింత ముదురుతోంది. ఒక్క రోజులోనే ఇద్దరు ట్వీట్ల యుద్ధం చేసుకున్నారు. అందులోనూ కీలక నిర్ణయాలున్నాయి. మస్క్ వ్యాపారాలన్నింటినీ నాశనం చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. అలా అయితే తాను చేయగలిగింది తాను చేస్తానని మస్క్ హెచ్చరిస్తున్నారు. ట్రంప్ను దింపేసే సమయం వచ్చిందని అంటున్నారు. ట్రంప్ నిర్వాకాలపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరి యుద్ధం చూసి అందరూ ఏదో ఒకటి జరగడం ఖాయమని అనుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఒక్క బిల్లు విషయంలో తేడా వచ్చింది. బిగ్ అండ్ బ్యూటిఫుల్ అని ట్రంప్ పేరు పెట్టుకున్న బిల్లు వల్ల అమెరికా దివాలా తీస్తుందని ఎలాన్ మస్క్ అంటున్నారు.
తాను డోజ్ చీఫ్గా మిగిల్చిన డబ్బులతో పాటు సర్వం కోల్పోతామని ఆయన అంటున్నారు. అయితే తనకు చెప్పడానికి మస్క్ ఎవరన్నది ట్రంప్ అభిప్రాయం. అందుకే ఆ బిల్లును మరింత యూగోతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చివరకు చినికి గాలివానగా మారి ఇద్దరి మధ్య శత్రుత్వానికి దారితీసింది. ట్రంప్ అవడానికి రాజకీయ నాయకుడే అయినా ఆయన ఆలోచనలు అత్యంత దిగువ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. మస్క్ తనతో విభేదించాడని వెంటనే ఆయన వ్యాపారాలను టార్గెట్ చేయడం ఎవరైనా తెలివైన రాజకీయ నేత చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రాజకీయ నేతల అండతో నిర్మించలేదు, వారు కూల్చివేయలేరు కూడా. ట్రంప్కు మద్దతు పలకడం ద్వారా ఆయన ఇప్పటికీ ఎక్కువగా నష్టపోయారు, ఇప్పుడు ఇంకా నష్టపోతారు. ట్రంప్ కూడా పగబట్టి మరింతగా ఆయన్ను నాశనం చేస్తే రాజకీయాల్లో తలదూర్చాలనుకునే వ్యాపారవేత్తలకు ఇది ఓ గుణపాఠంగా ఉంటారని అంటున్నారు. అయితే ట్రంప్ లాంటి రాజకీయ నేతల వల్ల ఎంత నష్టమో అమెరికన్లకు ఇప్పుడైనా మరింత క్లారిటీ వస్తుంది. ఏమాత్రం ఆలోచనల్లో పరిణతి లేని, అందరినీ బెదిరింపులతో దారికి తెచ్చుకోవాలనుకునే మనస్తత్వంతో ఉండే ట్రంప్ అగ్రరాజ్యాన్ని పరిపాలించలేరని అంటున్నారు. ఆయనకు తగ్గట్టుగా మస్క్ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకరి గొయ్యి ఒకరు తవ్వుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. దీనివల్ల ఇద్దరూ నష్టపోతారని, అంతేనా అమెరికా కూడా నష్టపోతుందని చెబుతున్నారు.